దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. 147వ కీర్తన 3వ వాక్యం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు రాస్తున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఈ గుండె చెదిరిన అనుభవంలో ఉన్నారు. ఎందుకంటే చాలామంది పైకి చూస్తే వారు చాలా ఆరోగ్యంగా సంతోషంగా కనబడుతూ ఉంటారు. కానీ మనం అడిగినప్పుడు నా మనస్సు బాలేదండి, నా మానసిక స్థితి బాలేదండి అని చెప్తూ ఉంటారు. నిజంగా ఈరోజు చాలామంది ఈ పరిస్థితులు ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మనకిస్తున్నటువంటి ఒక మంచి వాగ్దానం ఏంటి అనంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడంట. ఈరోజు ఏ మానసిక స్థితి ఈరోజు చెదిరిన మనస్సు నీలో క్రియ చేసిందో, ఏ మానసిక పరిస్థితుల వలన నీ గుండె చెదిరిన అనుభవంలోనికి నువ్వు వచ్చావో, ఎంతో బలశాలులైన నిజంగా వారి స్థితి ఈ విధంగా చెదిరిపోయిన అనుభవంలో అనేకులు కనబడతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది నీ బాంధవ్యాల ద్వారానో, నీ యొక్క పరిస్థితులు ఈ విధంగా నీ చెదిరిన అనుభవాన్ని నీ యొక్క మానసిక స్థితిలో నిన్ను దిగజార్చి ఉన్నాయేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏంటి అనంటే, నీ చెదరిన గుండెను, నీ చెదరిన మనస్సును ఆయన బాగు చేయబోతున్నాడు. అయ్యో నా పరిస్థితి ఈ విధంగా అయిపోయింది అని చెప్పి నీవు నిరుత్సాహంలో దిగిపోయి చెదరిపోయిన అనుభవంలో ఉండి ఎటు తోచని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఉదయకాల సమయంన చెదిరిపోయిన నీ మనస్సును, కలత చెందిన నీ హృదయాన్ని ఆయన బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు, ఆయన ఏమంటున్నాడు అనంటే, వారి గాయములు ఆయన కట్టువాడు. నిజంగా ఈ శరీరానికి తగిలిన గాయానికంటే ఈ గుండెకు తగిలిన గాయం, ఈ గుండె గాయపరచబడితే, మన మనస్సు గాయపరచబడితే దాన్ని ఎవ్వరు కూడా బాగు చేయలేరంది. నిజంగా చాలాసార్లు మనుషుల మాటలే మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాయి. అందుకనే మరి బైబిల్లో మనుషుల మాటలు వరదీసిన కత్తుల వలె ఉన్నాయని లేఖనాల్లో రాయబడి ఉంది. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు కొన్ని మాటలు, తూలనాడే మాటలు, అవమానపరిచే మాటలు, మనల్ని అవహేళన చేసే మాటలు మన గుండెని ఎంతో గాయపరుస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే, నిజంగా అనవసరమైనటువంటి మాటల ద్వారా నీవు గాయపరచబడిన అనుభవంలో నీవు ఉన్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ గుండెకు తగిలిన ప్రతి గాయాన్ని ఆయన కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అది శరీర సంబంధమైన గాయమే అయినా, నీ మనస్సుకు పట్టిన గాయమే అయినా, ఆయన నీ గాయాన్ని కట్టడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శరీరానికి గాయమైతే ఆ గాయాన్ని కట్టడానికి వైద్యుల దగ్గరికి మనం వెళ్ళొచ్చు. కానీ నీ హృదయానికి గాయమైతే దాన్ని ఎవ్వరు కూడా మాన్పలేరు. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ గుండెకి మరి పట్టిన గాయాన్ని, నీ గుండె గాయపరచబడిందేమో, ఎన్నో రోజులుగా నిజంగా చెదరిన పరిస్థితిలో నీవు ఉన్నావేమో, ఆయన నీ స్థితిని బాగు చేసి నీ గాయాలన్నీ కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీ వ్యక్తిగత జీవితం విభిన్నమైపోయి, నీ కుటుంబం చెదిరిపోయి నీవు గాయపరచబడ్డావేమో, నీ గాయాలన్నీ ఆయన కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి ప్రభువా, నా గాయాన్ని నీవు కట్టయ్యా, చెదిరిన నా మనస్సుని నీవు బాగు చేయయ్యా అని ఆయన అడగగలిగితే, తప్పకుండా శరీర రోగమైనా, అది ఆత్మీయ వ్యాధైన, ఏ పాపమనే బంధకం నీ హృదయాన్ని చెడగొట్టిందో ఆ యొక్క చెడిపోయిన నీ మనస్సును బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించగలిగితే, ఏ పరిస్థితిలో నీవున్నా, నీ కుటుంబ పరిస్థితులు నిన్ను ఏ డిప్రెషన్లోనికి దించివేసినా, ఆయన ఈరోజు నీ గుండెను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ యొక్క ప్రతి పరిస్థితిని ఆయన బాగుపరచడానికి, ఆయన చక్కపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన నిన్ను నీవు దేవుని చేతికి అప్పగించుకుంటావా? ఇంతవరకు ఎవరో నన్ను బాగు చేస్తారు, ఎవరి ద్వారానో నేను ఆదరణ పొందుతానని ఎదురు చూసావేమో, మరలా మరలా నువ్వు గాయపరచబడుతూనే ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ గాయానికి ఆయన ఒక కట్టును కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు మంచి సమరయుడు ఏ విధంగా ఆ యొక్క యెరూషలేము
బెత్లెహేం నుండి ఎరికోకి దిగిపోయిన వ్యక్తి యొక్క గాయాలు కట్టాడో అదేవిధంగా మంచి సమరయుడైన యేసయ్య నీ గాయాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన గాయాన్ని కడితే తప్పకుండా నీ గాయం మాన్పివేయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం దేవుని సన్నిధిలో దిగులుతో, నిరాశలో, నిస్పృహలో, చెదిరిన అనుభవములో, ఎటుతోచని పరిస్థితిలో నా మనస్సు విభిన్నమైపోయింది, నా జీవితం పాడైపోయింది, అయ్యో నన్ను బాగు చేసేవారు లేరా అని ఎదురు చూస్తున్న నీ బ్రతుకులో ఈరోజు దేవుడు నిన్ను బాగు చేసి అనేకులకు దీవెనగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? మీరందరూ నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా నన్ను బాగు చేయి, నా గాయాన్ని కట్టు అని అడుగుదాం. తప్పకుండా దేవుడు నీ స్థితిని కట్టి, నీ పరిస్థితిని మార్చి, నీ గాయాలన్నీ ఆయన మానిపి నీ గుండెను ఆయన బాగు చేయబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయం ఎందరైతే చెదిరిన మనస్సుతో అయ్యా మీ సన్నిధానానికి వచ్చారో, ఇదిగో నాయన వారి యొక్క ప్రతి డిస్కరేజ్మెంట్లో అయ్యా మీరు వారికి అయ్యా బలాన్ని అనుగ్రహించి, నేనున్నానన్న ధైర్యాన్ని ఇచ్చి, వారి ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయమని కోరుతున్నాం. ఇదిగో నాయన వారి మనస్సుకు అయ్యా అయిన గాయాలన్నిటిని మీరు మాన్పండయ్యా. అది ఎటువంటి మాటల వలన గాయమైనా, వారి పరిస్థితులు వాళ్ళని గాయపరిచినా, వారి స్థితిగతులు వాళ్ళు గాయపరిచినా, ఇదిగో ప్రభా వారి గాయాలన్నీ మీరు మానిపి, ఇదిగో వారిని ఒక ఉన్నతమైన స్థితిలోనికి, సంతోషకరమైనటువంటి పరిస్థితిలోనికి ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు నడిపించమని కోరుతూ, ఇదిగో నాయన మా జీవితాలు మీ చేతిలోకి సమర్పించుకుంటూ, నన్ను ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను ఈ దినంన ఈ వాగ్దానంతో మీరు బలపరచమని కోరుతూ, నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.